హాయ్ అండి, మా బుడ్డమ్మాయికి అయితే అంగన్వాడీలో బాలామృతం ఇచ్చేస్తున్నారు. అది మాత్రం తినట్లేదు. సరే దీంతో ఏమైనా చేయొచ్చా అని యూట్యూబ్లో వీడియోస్ చూస్తే చాలా ఐటమ్స్ వచ్చాయి. ఈలోగా మా హస్బెండ్ బర్త్డే వస్తే అవి ఇవి ఎందుకు కేక్ చేసేద్దాం కదా, వీళ్ళని సర్ప్రైజ్ చేసినట్టు ఉంటుందని బాలామృతంతో కేక్ చేసేసాను. సో నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. ఇది నచ్చితే మీరు కూడా ట్రై చేసుకోండి. సో బాలామృతం పిండి అయితే బరకగా ఉంటుంది కాబట్టి నేనైతే దాన్ని ఫస్ట్ మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టుకునేటప్పుడు దాంట్లో కొంచెం షుగర్ వేసుకున్నాను, చిటికెడంతా సాల్ట్ వేసుకున్నాను, యాలకులు కూడా వేసుకున్నాను. సో దీంట్లో అయితే నేను పెరుగు, పాలు యాడ్ చేసుకున్నాను, నెయ్యి, అలాగే కొంచెం రిఫైండ్ ఆయిల్. నెయ్యి ఎక్కువగా కావాలనుకుంటే నెయ్యి వేసేసుకోవచ్చు, లేదంటే కొంచెం రిఫైండ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేనైతే దీంట్లో కొంచెం తేనె కూడా యాడ్ చేసుకున్నాను. షుగర్ అయితే కొంచెమే వేసుకున్నాను, నేను తేనె ఎక్కువ వేసుకున్నాను స్వీట్ కోసం. సో ఇదంతా మిక్సింగ్ చేసుకుని అలాగే పాలు లాస్ట్లో వేసుకుంటూ కలుపుకుంటూ చేసుకోవాలి. ఒకటే యాంగిల్లో తిప్పాలి సర్కిల్. అలాగే మనం ఎందులో అయితే పెట్టుకుంటామో ఒక మందపాటి గిన్నె తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం గోధుమ పిండి అయితే వేసుకున్నాను. ఆల్రెడీ ముందుగా ఇసుక వేసుకొని గిన్నె అయితే వేడి చేసుకున్నాను, అందులో ఇది పెట్టేసుకున్నాను. సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే మాత్రం ఒక 45 మినిట్స్ పడుతుంది. అదే కొంచెం హైలో మీడియంగా పెట్టుకుంటే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్. కానీ ఒక 10 మినిట్స్ ముందే మీరు చెక్ చేసుకుంటూ ఉండండి కుక్ అయిందో లేదో. చాక్తో ఇలా కానీ లేదా టూత్ పిక్తో గుచ్చితే దానికి ఏమి అంటుకోకపోతే కుక్ అయిపోయినట్టే. ముందు చెక్ చేసుకోమని ఎందుకు చెప్తున్నానంటే లేట్ అయితే మాత్రం అడుగు మాడుతుంది. సో మాడినా కూడా అది తీసేయచ్చు, కానీ అదంతా మనకెందుకండి, పర్ఫెక్ట్గా కుక్ చేస్తే హ్యాపీగా తినచ్చు కదా. సో దిస్ ఈజ్ మై కేక్.